గూగుల్ అనేది ఇక్కడికి వచ్చింది, మన ఏపీకి వచ్చింది, అందులో వైజాగ్ వచ్చింది అంటే మాత్రం మేము అసలు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంత అంతని మేమైతే మాటల్లో చెప్పలేము. సో దాని వల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి సంపదని సృష్టించడం తెలుసు. మనం 1-2 సంవత్సరాలకి తర్వాత ఏం చేయాలని మనం ఆలోచిస్తాం. ఆయన అయితే ఒక 20-30 years ముందుకు వెళ్ళిపోయి విజనరీగా ఆలోచిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో అదే బాటలో మన లోకేష్ గారు నడుస్తూ ఆయన ప్రతిభని ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, కానీ వాళ్ళందరి నోళ్ళు మూయించేలాగా ఆయన ప్రతిభతోటి మనకి గూగుల్ అనే సంస్థను తీసుకొచ్చారు. సో దానికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. సో ఇదంతా కూడా అన్నమాట విశాఖ చేసుకున్న అదృష్టం. అసలు ఈ కూటమి ప్రభుత్వం వల్ల సహకారంతో మనకి ఈ విశాఖకి ఇది వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ముందు కూడా మన కూటమి ప్రభుత్వం అలాగే వాళ్ళ సహకారంతో వాళ్ళని మనం కాపాడుకుంటూ మన పిల్లల భవిష్యత్తు కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.